హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీది, సరైన వార్త సమాధానం మాది. ఇవాల్టి కంటెంట్: పవన్ కళ్యాణ్ తెలంగాణ నవనిర్మాణ సభను అడ్డుకున్న తెలంగాణ ప్రభుత్వం. ఈ కంటెంట్లోకి వెళ్లే ముందు మా ఏది నిజం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు. ఇటువంటి ఈ ఉద్రిక్తత పరిస్థితుల్లో తెలంగాణలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో తెలంగాణ సంబంధించినటువంటి అనేక మంది పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంది అనేటువంటి మనం చూసాం. సాక్షాత్తు తెలంగాణ సంబంధించినటువంటి ముఖ్యులు, మరి ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కవిత గారి యొక్క ప్రెస్ మీట్లో మనం చూసాం. ఎలాంటి మరి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ని రానివ్వబోము, తెలంగాణలో ఆంధ్ర పాలకుల యొక్క పెత్తనాన్ని మనం సాగించబోము, ఒకవేళ తెలంగాణ మరలా కవిత గారి యొక్క పార్టీ వస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకుల యొక్క విగ్రహాలను కూల్చివేస్తామనేటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాక, ప్రెస్ క్లబ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోకి చెప్పు దెబ్బలు కురిపించినటువంటి పరిస్థితి ఆ రోజు ఒక 4 రోజుల ముందు మనం చూసాం. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి పైన తీవ్ర విమర్శలు చేయడమే కాక, పవన్ కళ్యాణ్ సభను అడ్డుకుంటాం అని శపథం చేసినటువంటి పరిస్థితుల్లో నిజంగానే తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ని అడ్డుకున్నారు. ఈ రోజున రేపు తెలంగాణ నవనిర్మాణం పేరిట జరగబోయేటువంటి పవన్ కళ్యాణ్ యొక్క సభను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంది. దానికి పార్కింగ్ పరిస్థితులు కొంచెం అనుకూలించట్లేదు, పార్కింగ్ సమస్య ఉంది అనేటువంటి కారణం చూపించి ఆ సభను క్యాన్సిల్ చేస్తున్నట్టు, సభకు ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వట్లేదు అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజున ఇందాక రిలీజ్ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఎలా అయినా సరే ఆ సభను నిర్వహించి తీరుతామనని, ఎవరు అడ్డుకుంటారో పవన్ కళ్యాణ్ని చూస్తాం మేము అనేటువంటి విధంగా జనసేన నాయకుల యొక్క స్పందన ఉంది. మరి రేపు పవన్ కళ్యాణ్ గారి యొక్క సభ జరగబోతుందా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో లేదా అనేటువంటిది వేచి చూడాలి. ఏది నిజమనంటే, తెలంగాణ ప్రాంతం కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ సెంటిమెంట్ కానీ ఎవరు సొత్తు కాదు అనేటువంటిది నిజం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మా ఛానల్ ఏది నిజంని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.